నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. ఇప్పుడు చలికాలం కదండి, ఈ చలికాలంలో జలుబులు జ్వరాలు అందరికీ జ్వరాలు ఉన్నాయండి. పుల్ల పల్లగా కారకారంగా ఏదన్నా తినాలనిపిస్తుందండి. ఈ రోటి పచ్చడి కానీ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. అబ్బా, అసలు చెప్పలేనంత బాగుంటుందండి. ఇది చింతతొక్కు పచ్చడి అండి. దీనివల్ల చాలా ఆరోగ్యాలు ఉన్నాయండి. బాగా మనం పాత కాలపు పచ్చడే కానండి ఇది, కానీ ఇప్పటికీ అందరం వాడుతున్నామండి. ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారండి. ఇది పిల్లలకి ఈ చింతతొక్కు వేడి అన్నంలో నెయ్యి వేసి కలిపి పెడితే అండి చాలా మంచిది. ఈ మధ్య ఈ మోకాళ్ళ నొప్పులు ఇవి కూడా వస్తున్నాయి కదండి, చింతపిక్కల పొడి తినమంటున్నారు కదండి. ఈ చింతతొక్కులో చాలా చింతగింజలు ఉంటాయండి. ఇది మనకి మోకాళ్ళకి ఎముకలకి చాలా మంచిదండి. ఇది ఒక ముద్ద దీంతో తింటే మనకి ప్రతిరోజు చాలా మంచిదండి. ఇది ఇన్ని ఆరోగ్య ఉపయోగాలు ఉన్న ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఈ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: చింతతొక్కు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమోటాలు, పోపు దినుసులన్నీ ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు పోపుకండి. స్టవ్ అంటించి ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. 1 స్పూన్ ఆయిల్. మనం ముందుగానే ఒలిసి పెట్టుకున్న మిరపకాయలు వేసి వేపుకుందామండి. ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు కొద్దిగా ఏగాయి కదండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాలు వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర అండి. ఇవి రెండు వేసి ఇవి కూడా కలిపి వేపుకుందాం మంచిగా. ఇవన్నీ ఏగిపోయాయండి. మనం ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలో కొంచెం నూనె వేసుకుందాం. అంటే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటాలు వేసేద్దాము. ఈ టమాటాలు మగ్గేదానికి మనం ఒక 2 స్పూన్ వాటర్ వేసుకున్నామండి. పర్లేదు, కొంచెం వాటర్ వేసుకున్నాం కదండి. ఇవి బాగా మెత్తగా మగ్గనిద్దాము కాసేపు. ఇదండి టమాటా మగ్గిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం చల్లారాక దంచేసుకుందాం రోట్లో వేసి. ఆ టమాటా చల్లారే లోపు మనం కొద్దిగా నూనె వేసుకొని, ఇది గడ్డ ఇంగువ అండి, ఈ ఇంగువని వేపుకుందాం. ఈ ఇంగువ చాలా మంచిదండి, గడ్డ ఇంగువ. ఇది బాగా అరుగుదలకి కానీ దేనికైనా కానీ చాలా మంచిది. మంచి స్మెల్ వస్తుంది పచ్చడి కూడాను. దానికి ఏంటంటే గడ్డ ఇంగువ వేస్తారండి విలేజెస్ లో, అందుకని నేను ఇది వేస్తున్నాను. పొడి ఇంగువ కూడా వేసుకోవచ్చు, ఇది అందుబాటులో లేని వాళ్ళు. నాకు అందుబాటులో ఉంది, వేస్తున్నాను. పొడి ఇంగువ ఉన్న వాళ్ళు పోపులో వేసుకోవచ్చండి. ఇది గడ్డ ఇంగువ కాదు, ఇట్లా ఆయిల్లో వేపుకొని మనం మిరపకాయలతో దంచేసుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇట్లా చూడండి, ఇట్లా తెల్లగా వస్తుంది వేపినప్పుడు. ఇది వేగిపోయిందండి. ఇంక తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఈ రోజు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నదండి, తడి లేకుండా. మనం ముందుగా వేపుకున్న ఇంగువ ఉంది కదండి, గడ్డ ఇంగువ, దీన్ని వేసి దంచేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదండి, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఇవి కూడా వేసి దంచేసుకుందాం. ఒక స్పూను కల్లుప్పు కూడా వేసుకుందామండి. వేసుకొని మెత్తగా దంచేసుకుందాం. మనం చింతతొక్కు ఉంది కదండి, దానిలో ఉప్పు వేసి ఉంటాము. దానికోసం ఏంటంటే దీనిలో కొంచెం వేసుకొని చూసుకొని తర్వాత మరలా వేసుకుందాం. ఈ మిర్చి నలిగిపోయాయండి. ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకుందాం. ఇవి ఏంటంటే చింతతొక్కు టమాటా వేసాక నలగవండి, అందుకని మనం ముందుగానే వేసేసుకుంటున్నాం.
శుభ్రంగా వలిసి పెట్టుకుని ఒక చిన్న వెల్లుల్లి అండి ఇది. వెల్లుల్లి నలిగిపోయాయి కదండి. ఇప్పుడు మనం చింతతొక్క తీసి పెట్టుకున్నాం కదండి. ఈ చింతతొక్క అండి ఎలా చేసేది, దీని కొలతలేని అన్ని నేను నెక్స్ట్ మంత్ చెప్తానండి. ఫిబ్రవరిలో చింతకాయలు వస్తాయి కదండి. ఇది లాస్ట్ ఇయర్ చేసి పెట్టిన తొక్కు. నేను చాలా పచ్చళ్ళలో ఈ చింతతొక్కు వాడుతుంటానండి. చాలా మంది అడుగుతున్నారు ఇది ఎలా తయారు చేయాలో చూపించమని. ఇప్పుడు చింతకాయల సీజన్ కాదు కదండి. ఫిబ్రవరి నెలాఖరు నుంచి చింతకాయలు బాగా వస్తాయి. అప్పుడు నేను మీకు చూపిస్తానండి దీని కొలతలు, ఇది ఎలా తయారు చేయాలో అన్ని చూపిస్తాను మీకు కంపల్సరిగా. అప్పుడు ఖచ్చితంగా ఛానల్లో అప్లోడ్ చేస్తానండి నేను. ఇది పాత చింతకాయ పచ్చడి అంటారు కానండి, ఇది ఒక్కసారి చేసుకొని తినటం అలవాటు అయిందంటే దీన్ని వదలరండి. ఇది మామూలుగా డెలివరీ అయిన వాళ్ళు కూడా తినొచ్చు అండి, పాత చింతకాయ పచ్చడి కాబట్టి. కొత్తదైతే తినకూడదు. ఇది ప్రతి ఒక్కళ్ళు పత్యానికి బాగా వాడుకోవచ్చు అండి ఈ పచ్చడిని. ఇది బాగా మెత్తగా అయిపోయిందండి. మనం ఈ టమాటాలు మగ్గపెట్టి పెట్టుకున్నాం కదా, ఇది వేసుకుందాము. ఈ చింతతొక్కు అనేదండి సంవత్సరానికి ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలండి, సంవత్సరం అంతా వస్తుంది. ఆ చింతకాయలు ఎలా శుభ్రం చేయాలి, దాని కొలతలేంది అన్నీ నేను మీకు చింతతొక్కు చూపించేటప్పుడు చూపిస్తానండి. ఎలా చేయాలో కూడా చెప్తాను. పచ్చడి నలిగిపోయిందండి. చివరిగా మనం ఒకసారి ఉప్పు చూసుకుందాం. కొంచెం తక్కువ ఉందండి, మనం తీసి పెట్టుకున్నాం కదా పక్కన, అది వేసేసుకుందాం. ఇదండి చివరిగా ఉల్లిగడ్డ వేసి దంచేసుకుందాం. ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అనుకుంటే ఉల్లిగడ్డ వేయొద్దండి, మేమైతే వేయము. తక్కువ రోజులు అనుకుంటేనే వేసుకుంటాం, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసుకుంటున్నాను, మాకు తక్కువ పచ్చడి కాబట్టి. ఎక్కువ నిలవ ఉంచుకునేటప్పుడు మాత్రం వేయొద్దండి. ఒకవేళ ఆనియన్స్ వేసినప్పుడు కూడా కొంచెం మిగిలింది అనుకోండి, ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కడికి పోదండి, పాడవదు, బాగుంటుంది పచ్చడి. పచ్చడి అయిపోయిందండి. మనం ఇంకొక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలాంటి ఒక చిన్న రోల్ ఉందనుకోండి ఇంట్లో, మనం ఇంట్లోనే చక్కగా రోటి పచ్చళ్ళు రోజు కొంచెం చేసుకోవచ్చు అండి. మనకి ఇష్టమైన పచ్చళ్ళు చేసుకొని తినొచ్చు. నా దగ్గర పెద్ద రోలు కూడా ఉందండి, అది పెద్ద పెద్ద వాటికి వాడుకుంటాను. ఈ కిచెన్లో చిన్న చిన్న పచ్చళ్ళు అనుకోండి దీన్ని వాడేసుకుంటాను, కొంచెం పచ్చడే కాబట్టి. పోపుకి ఆయిల్ వేడైందండి. 2 ఎండుమిరపకాయలు దించి వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ పచ్చెనగపప్పు, హాఫ్ స్పూన్ సాయి మినపప్పు అండి వేసి బాగా వేసుకుందాం. ఈ పాత చింతతొక్కు ఉంటుంది కదండి, అది పిల్లలకి కాస్త నెయ్యి వేసి వేడివేడి అన్నంలో కలిపి పెడితే చాలా బలం అండి. పిల్లలు బాగా ఇష్టంగా కూడా తింటారు. మనం ఈ పచ్చడే చేయబడలేదు, ఉత్తి తొక్కుతో కూడా చాలా మంచిదండి, ఎముకలకు బాగా బలం ఇస్తుందండి ఇది. నేనైతే మా మనవరాలకు కానీ మనవడకు కానీ ప్రతిరోజు ఒక ముద్ద అయితే పెడతానండి. ఈ పాత చింతతొక్కు కలిపి నెయ్యి కలిపి పెడతాను. చాలా మంచిదండి పిల్లలకి, చిన్నపిల్లలకైతే చాలా మంచిది. చివరగా కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఈ పోపుని ఇందులో వేసేసుకుందామండి. చూసారు కదండి, ఈ పోపు వేసేటప్పటికి బాగా గుమగుమలాడుతుందండి పచ్చడి. అంతేనండి, గుమగుమలాడుతూ ఎంతో పుల్ల పుల్లగా కారకారంగా ఉండే చింతతొక్కు పచ్చడి తయారైపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.